నమస్తే. ఏదైతే మొన్న మార్చ్ 23 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ వివాదాస్పదంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా దళితులు క్రిస్టియానిటీగా మారితే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చాలా సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టడం, దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. దీంతో భాగంగా కూడా ఈరోజు సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి ఎట్లా చూస్తున్నారు? మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. చాలా సార్లు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఏ సంఘాలు దీంట్లో రావడం జరిగింది? దీంట్లో చాలా దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు వచ్చాయి. దళిత సంఘాలు వచ్చాయి. సో, ప్రధానంగా ఏందంటే ఢిల్లీ స్థాయికి దాకా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. ఈ 2 రాష్ట్రాలతో పాటు ఈ అందరిని కలిపి 1,00,000 మందితో చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టాలి. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ఆర్‌పీఐ పార్టీ అధ్యక్షునిగా నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే మా పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లయితే బుద్ధిస్టులకు ఎస్సీ హోదా వచ్చిందో, సిక్కులకు ఎస్సీ హోదా వచ్చిందో, దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా ఎస్సీ హోదా రావాలని చెప్పేసి ఏదైతే మా జాతీయ అధ్యక్షుడు దీని మీద సంపూర్ణంగా మద్దతు ప్రకటించాడు. సో ఈ క్రమంలో ఢిల్లీలో పెద్ద ధర్నాకు ప్లాన్ చేస్తున్నాం మేము. ఖచ్చితంగా ఈ సంఘాలన్నిటితో కలిసి భవిష్యత్తులో ఆ కార్యక్రమం రూపొందించుకుంటాం. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఓసీలకు క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్. బీసీలకు క్రైస్తవులు అయితే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. చివరికి ఎస్టీలు క్రైస్తవులు అయితే ఎస్టీ రిజర్వేషన్. ఓన్లీ ఎస్సీలు ఏం పాపం చేశారు? ఎందుకు అంటే రాజ్యాంగము వర్తిస్తే అందరికీ సమానంగా వర్తించాలి. ఇప్పుడు ఓసీలకు, బీసీలకు, ఎస్టీలకు ఏమో విదేశీ మతం కాదు క్రైస్తవ మతం. మరి ఎస్సీలకు ఎట్లా విదేశీ మతం? అంతే కదమ్మా. ఇది చాలా కామన్ సెన్స్కి వస్తుంది. సో కామన్ సెన్స్ ఉన్న బీజేపీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే కదా, మరి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు సిక్కులతో, బుద్ధిస్టులతో పాటు దళిత క్రైస్తవులకు కూడా ఇవాళ ఎస్సీ హోదా కల్పించి రిజర్వేషన్ కల్పించాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఒకవేళ కల్పించకపోతే మాత్రం బీజేపీని భూస్థాపితం చేస్తాం. ఈ తెలంగాణలో కాదు, దక్షిణాదిలో కూడా బీజేపీని అడుగడుగున అడ్డుకుంటాం. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా గతంలో మోసం చేసింది. ప్రస్తుతం కూడా అసెంబ్లీ తీర్మానం చేసి మాకు మద్దతు ఇస్తుందా, లేదా కాంగ్రెస్ కూడా భూస్థాపితం చేయాలా? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉన్నది, కేంద్రంలో బీజేపీ సైలెంట్గా ఉంది. సో మీ వైఖరి ఏంది మీరు స్పష్టం చేయాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తన వైఖరి ఏందో స్పష్టం చేయాలి. కేంద్రంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలి. ఈ ఎజెండాలోనే మేము ఢిల్లీకి పెద్ద ఎత్తున భారీగా లక్షలాది మందితో సభ పెట్టడానికి సిద్ధమవుతుంది. అంటే దీనికి సంబంధించి మీరు కూడా చాలా మంది పిటిషన్లు కూడా వేసారంట. మరి న్యాయ వ్యవస్థలో ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి వీళ్ళకి అనుగుణంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా? న్యాయ వ్యవస్థ కంటే కూడా పార్లమెంట్లో అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. న్యాయ వ్యవస్థ తీర్పు ఒక 2-3తో వచ్చిందనుకో, మళ్ళీ తర్వాత ఇంకో ఇద్దరు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంట్ ద్వారా, అందులో పార్లమెంట్లో ఖచ్చితంగా ఎట్లయితే సిక్కులకు, బుద్ధిస్టులకు ఎస్సీ హోదా ఇచ్చారో దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి. సో ఆ రకంగా ఖచ్చితంగా మేము హిందూ దళితులతో, సిక్కు దళితులతో, అలాగే బుద్ధిస్టు దళితులతో కలిసి ఈ క్రైస్తవ దళితులకు కూడా ఎస్సీ హోదా వచ్చే విధంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఢిల్లీ ప్రోగ్రాంకు త్వరలోనే ప్రకటిస్తామమ్మా. ఖచ్చితంగా అన్ని పార్టీలను పిలుస్తాం, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా పిలుస్తాం. ఇక్కడ వాళ్ళ వైఖరి కూడా చెప్పాలి కాబట్టి వస్తే సంతోషం, రాకపోతే మనం ఏం చేయలేము. అన్ని పార్టీలు పిలిచి మీ వైఖరి ఏంది, ఈ అమెండ్మెంట్కు మీరు అనుకూలమా వ్యతిరేకమా, వీళ్ళని చేర్చడానికి అనుకూలమా వ్యతిరేకమా అనే విషయాన్ని చాలా స్పష్టంగా అడగాలనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళు అనుకూలమైతే పర్లేదు, వ్యతిరేకమైతే వీళ్ళు కూడా దళిత క్రైస్తవులు ఎవరైతే 30% దక్షిణాదిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ పార్టీలకు ఓటేయరు, అనుకూలమైన పార్టీలకే ఓటేస్తారు. సో ఆ రకంగా ఖచ్చితంగా వాళ్ళ హక్కులను సాధించుకునే దిశగా లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. అంటే గతంలో మీరు అన్నప్పుడు క్రైస్తవులు కూడా ముందుకు రావాలి, వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన తర్వాత ఎవరైనా బయటికి వచ్చిరమ్మా. చాలా క్రైస్తవ సంఘాలు వచ్చాయి, చాలా క్రైస్తవ సంఘాలు ఇవాళ చూస్తున్నారు కదా. ఒకప్పుడు కనీసం బయటికి వచ్చి మాట్లాడడానికే భయపడే క్రైస్తవ సంఘాలు ఇవాళ ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతున్నాయి. ఇవాళ ఒక 20-30 సంఘాలు వచ్చినాయి. గతంలో చాలా మీటింగ్లలో చాలా సంఘాలు వచ్చినాయి. సో అట్లనే అన్నిట్లలో కూడా ఇప్పుడు మేము ఇక్కడ హిందూ దళితులు కూడా వచ్చారు, ఇక్కడ బుద్ధిస్ట్ దళితులు వచ్చారు, హిందూ దళితులు వచ్చారు, సిక్కు దళితులు కూడా పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. మేము అన్ని మతాలలో ఉన్న వాళ్ళ దళితులంతా అంటరాని వాళ్ళే, వాళ్ళందరూ సమానమే, మాకు వేరు కాదు. అదే అంటున్నా, మేమంతా అంటరాని వాళ్ళమే. కాబట్టి ఆయన హిందూ దళితుడైనా, ఆయన సిక్కు దళితుడైనా, దళితుడు అంటరానివాడే, క్రైస్తవ దళితుడైనా అంటరానివాడే. కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టుగా సిక్కులకు, బుద్ధిస్టులకు ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇవ్వాలనేది మా డిమాండ్. ఖచ్చితంగా ఒక అంబేద్కరిస్ట్గా ఇది ముఖ్యంగా ఆర్‌పీఐ పార్టీ అంబేద్కర్ మనవడు స్థాపించిన పార్టీ.
అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్న పార్టీ అధ్యక్షునిగా నేను ఖచ్చితంగా ఈ అంశాన్ని మద్దతు ఇస్తాను. ఏం చెప్తున్నారన్న పిలిచే వాళ్ళకి ఏం చెప్పి పిలుస్తారు? అదే నేనేమంటున్నట్టే ఇప్పుడు ఖచ్చితంగా మనం చట్టబద్ధంగా మనం సాధించుకోవాలి. ఉం. మనం ఉద్యమాలు చేసినా కూడా మనకు చట్టం అనేది ఇంపార్టెంట్. సో ఈ చట్టం అనేది రాకుండా మన హక్కులు కాపాడబడాయి. సో సిక్కులకు వచ్చినట్టే బుద్ధిస్టులకు వచ్చినట్టే మనకు కూడా రావాలి అనేది ప్రధానమైన డిమాండ్ కాబట్టి సో సిక్కులను పిలుస్తున్నాం, ఆ ఢిల్లీకి బుద్ధిస్టులను పిలుస్తున్నాం. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా తరలి వస్తారు. ఎందుకంటే మా పార్టీయే బుద్ధిస్టుల పార్టీ. పెద్ద ఎత్తున బుద్ధిస్టులు కూడా కదిలి వస్తారు ఢిల్లీలో, సిక్కులు కూడా కదిలి వస్తారు, అలాగే దళిత క్రైస్తవులు కదిలి వస్తారు, దళిత హిందువులను కూడా పిలుస్తారు. ఓకేమ్మా.